యోహాన్ సువార్త 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే 37వ వచనం చదువుతున్నానండి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అనే పదాన్ని యేసుప్రభు వారు స్వయంగా చెప్తున్నారు. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేరు, ఆయన స్వరాన్ని ఎవరు వినలేరు అనేది చాలా క్లియర్గా కన్ఫర్మ్ అవుతుంది. మరి మాణిక్యం గారు దేవుడు ప్రత్యక్షం అయి ఉండాలి, అవ్వాలి, అయితేనే దేవుడు అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రస్తావించారు కదా. మరి తండ్రి అయిన దేవుడిని ఎవరు చూడలేనప్పుడు మరి భక్తులు మోషే గారు కానివ్వండి, ముందుగా ఆదం గారు కానివ్వండి, తర్వాత కాలంలో చాలా మంది ఆయన చూసినట్లుగా, ఆయనతో మాట్లాడినట్టుగా మనకి కనబడుతుంది బైబిల్లో కదా, కనబడుతుంది. మరి చూసింది ఎవరిని అనేది మనం అర్థం చేసుకోవాలి. చూసింది ఎవరిని అని అర్థం చేసుకోవాలి. ఎవరితో వీళ్ళు మాట్లాడారు? మరి ఏ కాలంలో కూడా నా తండ్రి స్వరాన్ని కానీ నా తండ్రి రూపాన్ని కానీ ఎవరు చూడలేరు అని అన్నప్పుడు ఆయన ప్రత్యక్షత మరి ఎవరికి కనపరిచారు, ఎలా కనపరిచారు కూడా మాణిక్యం గారు వివరణిస్తారు అనుకోండి. మన సహోదరు ఇంకో మాట అన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము ఎంతది 37వ వచనం. మీరు ఏ కాలమందైనను ఎన్నడూను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అనేటువంటి విషయాలు సహోదరులు మాట్లాడుతూనే ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయితే మీరు ఎన్నడూను ఏ కాలమందైనను ఆయన స్వరము గాని ఆయన స్వరూపం గాని చూడలేదు అనేటువంటి మాట యేసుక్రీస్తు అన్నారు. అక్కడ మాట్లాడుతూ ఒక పదాన్ని వాడతారు. ఏంటది? మీరు అనేటువంటి మాట. ఎవరండి? మీరు అంటే ఏంటి? అప్పటి ప్రజలను ఉద్దేశిస్తూ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. మీకు నా తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు తండ్రి సాక్ష్యం అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి మాట అక్కడ ఆకాశం నుండి ఒక స్వరం వస్తుంది. కానీ అది ఎవరు వినలేదు. ఎవరు విన్నారు అనేది మనకు కూడా యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు ఆ స్వరం ఎవరు విన్నారు అనేది కూడా అక్కడ ఆయన మాట్లాడతారు. 33వ వచనం, నేను ఆయనను ఎరుగనైతను గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగవచ్చుట నిలిచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాడు. అంటే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. ఎక్కడ? బాప్తిసం తీసుకునేటప్పుడు. కానీ ఎవరు ఆయన స్వరం వినలేదు. ఎవరు కూడా ఆయన స్వరం వినలేదు. అదే యేసుక్రీస్తు వారు పునరుద్ఘాటించారు. మీరు ఏ కాలమందైనను అంటే ఏంటి? ఆ ప్రజల కాలమందు అనేటువంటి అర్థం వస్తుంది. అక్కడ మీరు అనేది చాలా స్పెసిఫిక్ వర్డ్. అది అక్కడ మీరు అనేది ఎవరిని ఉద్దేశిస్తున్నాడు? పాత నిబంధన ప్రజలను ఉద్దేశించట్లేదు. పాత నిబంధన కాలమందు యేసుక్రీస్తు గురించి దేవుడు ఎక్కడ సాక్ష్యం ఇచ్చాడు? ఇవ్వలేదు కదా. ఆయన సాక్ష్యం ఇచ్చింది ఎక్కడ? క్రొత్త నిబంధనలో బాప్తిసం తీసుకున్నప్పుడు. ఆ తర్వాత కూడా మరొకసారి మనకి యోహాను సువార్తలో ఉంటది, ఆకాశం నుండి ఒక స్వరము వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు అనేటువంటి మాట. అంటే క్రొత్త నిబంధనలు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఆ సాక్ష్యాన్ని ఎవరు కూడా వినలేదు అనేది అక్కడ యేసుక్రీస్తు వారు తెలియచేశారు.